మరి మా తాత ఒంటికి యూనిఫామ్ ఎందుకు దూరం అయింది? నా ఒంటి మీద యూనిఫామ్ ఎందుకు మిస్ అయింది? డ్రామా, పొలిటికల్ డ్రామా. కుళ్ళిపోయిన మనసుతో కుర్చీల మీదకొస్తున్న చండాలప రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కాకి బట్టల చెల్లని ఖాళీలతో సమానం. వాళ్లకు యూనిఫామ్తో సమాధానం చెప్పలేం. అధికారం వాళ్ల చేతిలో ఉంది. కాదంటే ట్రాన్స్ఫర్, ఎదిరిస్తే డిస్మిస్. ఎస్ ఎస్ శిరీష, రాష్ట్రాన్ని రక్తపాతంలో ముంచుతున్న వాళ్ళను జైలు గోడల మధ్యగా నడిపించాలంటే నిజాయితీ గల మనిషి కుర్చీ ఎక్కాలి, లేదా నాలా తిరగబడి వాళ్ళని ఎలిమినేట్ చేసి పారేయాలి. నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఎస్ అంటే ఈ హత్యలు ఆపేసి తిరిగి జైలుకు వెళ్ళిపోతాను. నో అంటే మానహోమం చేసుకుంటూ వెళ్ళిపోతాను. డిసిషన్ ఇస్ యోర్స్. అతన్ని షూట్ చేయమంటే ఎందుకు చేయలేదు? అతన్ని కనిపిస్తే అరెస్ట్ చేయమన్నారా గాని కనిపిస్తే కాల్చి పారేసే ఉత్తర్వులు నా పై అధికారులు ఇవ్వలేదు. నేను ఆర్డర్ చేశానుగా. అలా ఆర్డర్ చేయడానికి మీరెవరు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీస్ అధికారిని. ఆ విషయానికి వస్తే ఐజీ గారి దగ్గర నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్లే. శతకోట్ల లింగాల్లో మీరు ఒక బోర్డు లింగం. షట్ అప్! నువ్వు అతన్ని ప్రేమించావు, అందుకే నీ డ్యూటీ మర్చిపోయి అతను తప్పించుకునే అవకాశం ఇచ్చావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. తిన గూండానా, హంతకుడా? ఆఫీసులో రాయి విసిరితేనే కాల్చి చంపమంటున్నారు. మరి హత్య చేయించిన ముఖ్యమంత్రిని, అతని బావమరిదిని నరికి చెప్పాలా? శ్రీష, ఆత్మద్రోహం చేసుకోకండి సార్. ముఖ్యమంత్రి బావమరిది సృష్టించే అరాచకాలకు నీ సహకరించకపోతే సూర్య జైలు పాలయ్యేవాడా? ఈ రోజు మానహోమం జరిగేదా? ఏమిటా పిచ్చివాగుడు? ప్రజలు వింటున్నారు. వాళ్ళు కట్టే ట్యాక్సే మనకు జీతప్రాలుగా వస్తుంది సార్. ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, టు ది పీపుల్ అని డబ్బా కొట్టుకోవడం కాదు. వాళ్ళకు ప్రతిదీ తెలియాలి. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్ లో నేనే ఆడదాన్ని అనుకున్నారు, కానీ టోటల్ డిపార్ట్మెంట్ లోనే ఆడతన ఉందని ఈ రోజు అర్థం చేసుకున్నాను. ఎస్, 150 మంది ఎమ్మెల్యేలను ఏకాంబరేశ్వరరావు ఊరు బయట గెస్ట్ హౌస్ లో దాచి రౌడీలతో బెదిరిస్తున్నాడని తెలిసి చేతులు ముడుచుకున్నందుకు మీరు గాజులు వేసుకోవాలి సార్. డాడీ, ఒకటి ఫినిష్ అంట. అదే ఆ గడ్డం వాళ్ళేడు, వాళ్ళు లేపేశాడంట అన్నయ్య. నా మాట విని వాళ్ళ దగ్గర ఉద్యోగం మానేయండి. అసలే వాళ్ళకి గొడవలుగా ఉన్నాయంట. మధ్యలో మీకేదైనా అయిందనుకోండి, నేను దిక్కులేని దాన్ని అయిపోతాను. ఓసి పిచ్చిదానా, పెద్దవాళ్ళు ఎప్పుడు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారే గాని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ జోలికి రారే. ఎవరండి అబ్బాయి? ఫ్రెండ్. ఫ్రెండా? ఒరే ఫ్రెండ్, జగదీశ్వరరావు ఏకాంబరేశ్వరరావు ఎక్కడున్నారో చెప్పు. ఇవి చేతులు కావు, నాకేం తెలీదు. రేయ్, ఫ్రెండ్ కి ఎప్పుడు నిజం చెప్పాలి రబ్బోస్తాడు. నీ కాలు పట్టుకుంటా, నిజంగా నాకేం తెలీదు. నాకు తెలీదు. నీ అమ్మ కడుపు మాడ, ఆ నిజమేదో చెప్పాడో రాదు. ఇంకో 4 గుర్తుకయ్యా, అప్పుడు నిజం చెప్తాడు. ఏకాంబరేశ్వరరావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 150 మంది ఎమ్మెల్యేల్ని గెస్ట్ హౌస్ లో దాచాడు. మళ్ళీ తననే ముఖ్యమంత్రిగా ఎన్నుకోమని వాళ్ళని బెదిరిస్తున్నాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమి చేయరన్నావుగా, అన్నాడు. నీ అమ్మ కడుపు మాడ, ఈసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు, నీ కాళ్ళు కొడతాను. హత్యారోపణ మీద నన్ను ముఖ్యమంత్రి కుర్చీ దించేసింది హైకమాండ్. మళ్ళీ చచ్చినట్టు నన్నే మీరు ఎన్నుకోవాలని మీ 150 మందిని ఇక్కడ బంధించాను. అర్థమైందిగా? చూడండి, నా మాట వినకపోతే మిమ్మల్ని 2 రకాలుగా చంపడానికి నిర్ణయించుకున్నాను. 1, బాంబేసి కేసు నక్సలైట్ల మీదకు తోసేస్తాను. 2, మంటల్లో చంపేసి మండల్ స్టైల్ అని సానుభూతి చూపిస్తాను. ఏదో రకంగా చేస్తారో నాకు మద్దతునిస్తారో తేల్చుకోవడానికి మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను.
శిరీష్ కి సపోర్ట్ చేయాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళండి. రేపు ప్రమాణం స్వీకారం జరిగే వరకు ఈ కత్తి వేడి పేక మీద ఉంటుంది. ప్లీజ్ గో, వెళ్ళండి. హలో, నేను జగదీశ్వరరావు మాట్లాడుతున్నాను. బాబు ఫోన్ రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? అన్నయ్య ఎక్కడికి వెళ్ళి మావని తుక్కు తుక్కుగా కొడుతున్నాడేమో. నార్మల్. ఇప్పటికైనా నా మాట వింతల్లి. మా మాట కాదనకమ్మా. నాన్న ఆత్మకు శాంతి కలగాలంటే నువ్వు ముఖ్యమంత్రివి కావాలి శిరీష. చూడు బాబు, నువ్వు నా బామర్ది కొడుకువి. అనవసరంగా దాన్ని ఎందుకు ముఖ్యమంత్రిని చేస్తావు? కావాలంటే నువ్వు ముఖ్యమంత్రి అవు. పదవి మన కుటుంబంలో ఉండిపోద్ది. బయటకు పోతాం. నేలకు కోసి జోబులో పెట్టుకుంటా. బామ్మర్దే, సెంటిమెంట్ కదిలిందా? ఆ సెంటిమెంట్ వాడుకుంటుంటే ఈ నడమంత్రపు చావు చచ్చేవాడు కాదు. ఒక నిమిషం ముందు కూడా నా ప్రాణాలు తీయాలని చూశాడు రాస్కల్. బామ్మర్దే, మనకింకా శత్రుశేషం మిగిలింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే లోపు ఆ శిరీష్ను కూడా లేపేయాలి. పద. సార్,